వచ్చింది ఇప్పుడు వచ్చింది. హలో, వినపడుతుందా? ఓకేనా? అన్న, శ్రీరంగం అనేది పెద్ద ఫేమస్ పేరు కదా, సత్యం శ్రీరంగం. మిత్రులారా, పాత్రికేయ సోదరులకి నమస్కారం తెలియజేస్తూ, నేను టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ఈరోజు మన కేటీఆర్ గారు పవర్ హ్యాండ్లూమ్ క్లస్టర్ కావాలని చెప్పి బండి సంజయ్ గారికి లెటర్ రాశారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న కేటీఆర్ గారు, నిన్నటిదాకా మన బిల్లా రంగాలు ఇద్దరు ఢిల్లీలో 6 రోజులు పడిగాట్లు పడ్డారు. ఆ పడిగాపుల్లో బేరం కుదిరిందో కుదరలేదో తెలియదు. అక్కడ చెల్లి బెయిల్ కోసం, పార్టీ విలీనం కోసం, ఇంకా పార్టీ చేజారిపోతుంది. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, ఇంకా బీఆర్ఎస్ కాస్త బీజేపీ కాబోతుంది త్వరలో. మేము కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ, మా ప్రీతం ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు వారు మొదటి నుంచి చెప్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ చూశారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయి. వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం పట్టే మనకు తెలిసిపోతుంది. దాదాపు 20% ఓట్లు డైరెక్ట్గా బీజేపీకి వేయించారు. ఈ కంప్లీట్ చేసి ఈ వర్క్ని 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాక మీ రుణం తీర్చుకోవాలి, మీకు మాది ఎలా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అన్న బేరం కోసం బిల్లా రంగాలు ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో 6 రోజులు గడిపారు, ఎదురు చూశారు, ఎదురు చూపులు అయిపోయి విలీనానికి ఒప్పందం. ఇంకా వాళ్ళ దగ్గర ఏముందయ్యా అంటే, రాజ్యసభలో 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆ 4 రాజ్యసభ సభ్యుల్ని పార్టీలో జాయిన్ చేసి వాళ్ళ చెల్లి బెయిల్ కోసం చెల్లితో మంత్రాలు, కేంద్ర మంత్రులతో మంత్రాలు చేశారు. ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ రాగానే మళ్ళీ గుర్తొచ్చింది, కేసీఆర్ గారు మీకు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు సిరిసిల్లలో పవర్ క్లస్టర్ కావాలని మీరు లెటర్ రాయడం ఏముంది? మీకు సిగ్గనిపించలేదా? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 10 సంవత్సరాలు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఈరోజు సిరిసిల్లలో చేనేత కార్మికుల మరణాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కారణం కాదా? ఇంకా పైగా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు, మా ముఖ్యమంత్రి గారిని అంటున్నాడు, ఏం చేస్తున్నారు? మా ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నారు, మీ మీద వ్యతిరేకత వచ్చేసింది. అప్పుడే మళ్ళీ 15 సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం, మళ్ళీ త్వరలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అని మాట్లాడుతున్నాం. అసలు కేసీఆర్ గారికి ఎన్నుపోటు ఎవరు పొడుస్తున్నారా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే కేటీఆర్ గారే ఎన్నుపోటు పొడుస్తున్నారు. మిమ్మల్ని భరించలేక, అక్కడ ప్రజాస్వామ్యం లేక మీ పార్టీ బీజేపీలో విలీనమైపోతుందని ఎమ్మెల్యేలందరూ గుంపులుగా వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అభివృద్ధి కోసం, వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కానీ మీరేమంటున్నారు? మేము గతంలో ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోలేదు, మేము పార్టీని విలీనం చేసుకున్నాం, శాసనసభ పక్షాన్ని అని మాట్లాడుతున్నారు. అంటే మీరేమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ కూడా శాసనసభ పక్షాన్ని, మీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోమని సూచన చేస్తున్నారా? అంటే మీ తండ్రికి మీరే ఎన్నుపోటు పడుతామని ప్రయత్నం చేస్తున్నారా? మాకు లేని ఆలోచన కలిగిస్తున్నారా? ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అనేది గత చరిత్ర, టీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా ఉండదు. ఆ విషయం ఎమ్మెల్యేలు తెలిసింది. ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇంకా మీరు మిగిలేరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే, మీ నాయన, మీ బిల్లా రంగాలు, ఇంకొక 2. మీరు తప్ప ఎవ్వరు మిగలరు. టీఆర్ఎస్ పార్టీలో అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము, ఈరోజు మా శాసనసభ స్పీకర్ కనీసం లెటర్ అని తీసుకుంటున్నాడు, ఫోన్ అన్నా మాట్లాడుతున్నారు. ఆ టైంలో, మీ టైంలో శాసనసభ స్పీకర్ అవైలబుల్ లేకపోయా? అసలు మీరు ప్రశ్నించే హక్కు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీని అడిగే హక్కు ఎక్కడిది? మీరు ఒకటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది,
త్వరలో జెండా ఎత్తైపోతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. Like, share, subscribe.